ప్రతిపాడు జనసేనలో ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. బార్లపూడి క్రాంతినా లేక మేడిశెట్టి బాబీనా? జనసేన కార్యకర్తల్లో సందిగ్ధం నెలకొంది. అగ్రనాయకత్వం నిశ్శబ్దం వహించడంతో అస్పష్టత మరింత పెరుగుతోంది. వరుపుల తమ్మయ్య బాబు సస్పెన్షన్ తరువాత నియోజకవర్గ జనసేనలో ఖాళీ ఏర్పడింది. ఇన్ఛార్జ్ లేకపోవడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు పేర్లు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకటి జనసేనకు పాత బలమైన బాబీ, మరొకటి కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతోన్న బార్లపూడి క్రాంతి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రతిపాడులో జనసేనకు నష్టం తప్పదని కార్యకర్తల మాట. ఇంతకీ ఎవరు ఇన్ఛార్జ్ అవుతారు? ఎవరి వైపు పార్టీ మొగ్గు చూపుతోంది అనేది ఆసక్తిగా మారింది. జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల్లో పలు మార్పులు చేర్పుల ప్రక్రియపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఓసారి కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని అందిస్తున్న సూచనలు నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతో పాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఆ నివేదికలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలన చేస్తున్నారట. మరోవైపు ప్రతిపాడు జనసేనలో గందరగోళం మొదలైంది. వరుపుల తమ్మయ్య బాబు సస్పెన్షన్ తర్వాత కొత్త ఇన్ఛార్జి నియామకం జరగకపోవడంతో గ్రామాల నుంచి వచ్చే సమస్యలు, పార్టీ కార్యకలాపాలు, కార్యకర్తల సమన్వయం ఏది కూడా సరిగ్గా జరిగే పరిస్థితి లేదు. పార్టీ అగ్రనాయకత్వం ఇన్ఛార్జి విషయంపై ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉండడం కార్యకర్తలను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి రేసులో బాబీ పేరు బలంగా వినిపిస్తోంది. మేడిశెట్టి బాబీ అలియాస్ కత్తిపూడి బాబీ జనసేన స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీలో ఆయనకున్న గుర్తింపు, విశ్వాసంతో కొంతకాలంగా బాబీనే ఇన్ఛార్జి అవుతారని బలమైన ప్రచారానికి దారితీసింది. ఇటీవల ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ ప్రచారాన్ని మరింత బలపరిచింది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇందువల్లే కొత్త ఇన్ఛార్జి బాబీయేనా లేక అప్పట్లో కేవలం ప్రచారం మాత్రమే జరిగిందా అని జనసేన కార్యకర్తల్లో సందేహం కొనసాగుతోంది. ఇక మరోవైపు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ప్రతిపాడులో వరుస పర్యటనలతో దుమారం రేపుతోంది. క్రాంతి మాట్లాడే తీరు, ప్రజా సమస్యలను నేరుగా అర్థం చేసుకుని సొంత కుటుంబాన్ని ఎదిరించి మాట్లాడిన ధైర్యం, మహిళలు, యువతతో ప్రత్యేకంగా మాట్లాడే వైనం అన్ని జనసేన కార్యకర్తలు జోష్ తెచ్చాయి. గ్రామాల్లో ఆమెలో కనిపిస్తున్న నాయకత్వ లక్షణాలు క్రాంతినే ఇన్ఛార్జి చేస్తారనే బలమైన అభిప్రాయానికి కారణమవుతున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు క్రాంతి వర్సెస్ బాబీ అనే చర్చ పీక్స్కి చేరింది. పార్టీలో ఇప్పుడున్న చర్చ స్పష్టంగా రెండు వైపులుగా కనిపిస్తుంది. ఒకవైపు బాబీ వర్గం పార్టీ పాత సైనికుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రాంతి వర్గం జనసేనకు ఇప్పుడు కొత్త శక్తి కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ రెండు వర్గాల్లో కూడా బలం ఉంది, క్యాడర్ ఉంది, అభిప్రాయం ఉంది. కానీ నిర్ణయం మాత్రం పవన్ కళ్యాణ్దే. ఇన్ఛార్జి లేకపోవడం వల్ల జనసేనకు ఎదురవుతున్న అసలు సమస్యలేమిటంటే, గ్రామస్థాయి నుంచి వచ్చే పార్టీ ఫిర్యాదుల్ని ఎవరూ ఫార్వర్డ్ చేయడం లేదు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు రావాల్సిన స్థానిక పదవులపై చర్చే లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం నిలిచిపోయింది. కార్యకర్తలలో ఉత్సాహం తగ్గుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే జనసేనకు ప్రతిపాడులో తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. అయితే అంతిమంగా బార్లపూడి క్రాంత్యా, మేడిశెట్టి బాబీనా లేదా అనూహ్యంగా మరో నేతకు అవకాశం ఇస్తారని చర్చ జనసేన క్యాడర్లో నడుస్తోంది. మొత్తానికి ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రతిపాడు జనసేనలో స్పష్టత వస్తుంది. అంతవరకు కార్యకర్తల ఆందోళన, సందిగ్ధం, చర్చ ఇదే కొనసాగుతుంది. మరి జనసేన అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.